దమ్మపేట గ్రామ పంచాయతీలోని ఓటర్ మహాశైలారా, ఈ నెల 14వ తారీఖు ఆదివారం జరగబోయే దమ్మపేట గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో పార్టీ, జనసేన పార్టీ, మాస్లైన్ ఎంఎల్ పార్టీలో కలపచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పగడాల ఉమాదేవి గారు పోటీ చేస్తున్నారు. ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మన ప్రీతమ నాయకులు, మన అశ్వరావుపేట గౌరవ శాసనసభ్యులు దమ్మపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోదరిమణి పగడాల రమాదేవి అక్క గారు పోటీ చేస్తున్నారు. వారి ఎన్నికల గుర్తు బ్యాట్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు దమ్మపేట మండల హెడ్ క్వార్టర్ని అభివృద్ధి బాటలో నడపాలంటే సమర్థవంతమైన నాయకత్వం కలిగినటువంటి అభ్యర్థి ఉండాలి. అదేవిధంగా ఈరోజు మరి సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి మరి పగడాల రమాదేవి సోదరిమణిని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి ఎన్నో సహాయ సహకారాలు అందో చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మండల హెడ్ క్వార్టర్ అంటేనే, ఈ నడిముడ్డు అంటేనే అభివృద్ధికి నోచుకోలేక ఎన్నో ఏళ్ల కాలం పాటు ఎదురు చూస్తా ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండలానికి సుమారు ఇప్పటికీ 4,75,00,000 రూపాయల వ్యయంతో ఈ ప్రాంత అభివృద్ధికి చేయటం జరిగింది. అదేవిధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేయాలంటే మరి ఈరోజు సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి పగడాల రమాదేవి సోదరమణిని గెలిపించినట్లయితే అనేక మౌలిక రూపకల్పనతో పాటు సీసీ రోడ్లు గాని, డ్రైన్లు గాని, అదేవిధంగా ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో మరి ఎవరైతే నిరుపేదలను వాళ్ళకి ఇచ్చే ప్రక్రియలో గాని ఈ యొక్క మండల హెడ్ క్వార్టర్ని సుందరవందరంగా తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బలపరుస్తూ ఈరోజు సిపిఐ, అదేవిధంగా సిపిఐ మాస్లైన్, జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు మరి వారి మద్దతు పలుకుతున్నందుకు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమాలలో అభివృద్ధుల బాటలో ముందుకెళ్తుందని చెప్పేసి ఈరోజు మద్దతు పలుకుతున్నందుకు మరొక్కసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి కోమల చెరువును చూసినాం. అదేవిధంగా రామంజనేయ కుంటను చూసినాం. చాలా సుందరవందరంగా మరి రామంజనేయ కుంటని పర్యాటక ప్రాంతంగా ఒక మిడిల్ సిటీగా మరి సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో రానటువంటి రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మెల్లికి సుమారు 100కు పైగా ఇల్లు ఇచ్చి అద్భుతంగా ఇల్లు నిరుపేదలమని గలిగినాం. కాబట్టి అదేవిధంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకి రేషన్ కార్డులు, అదేవిధంగా గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల లోపల ఉచిత కరెంటు మనం ఇస్తా ఉన్నాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలకి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ రోజు మండల వ్యాప్తంగా 30 కోట్ల రూపాయల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి గ్రూపులకు ఇవ్వటం జరిగింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నడిచే బండి ఎక్కితే బండి ముందుకు వెళ్తాయి. కాబట్టి ఏదైతే మీరు ఈ ప్రాంత ప్రజలందరికీ చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్టీలు అతీతంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అభివృద్ధి చేయటానికి మేమున్నాం, ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరందరూ కూడా నిండైన మనసుతో గెలిపించాలని ఈ యొక్క మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి దమ్మపేట గ్రామ పంచాయతీని అనేక మౌలిక వసతుల రూపకల్పనను అభివృద్ధిలో తీసుకెళ్లే అవకాశం మీరు కల్పిస్తారని చెప్పేసి మీరందరినీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, బ్యాట్ గుర్తుకి.